పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో పోలీసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రెంటపాళ్ల వస్తున్న వైఎస్ఆర్సీపీ అభిమానులు రాకుండా అడ్డుపడుతున్నారు. చూడొచ్చు, రెంటపాళ్ల గ్రామం ఇదంతా కూడా భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు కూడా కనిపిస్తున్నారు. వాళ్ళెవరినీ కూడా లోపలికి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఒక పోలీస్ ఫోర్స్ మొత్తం కూడా అక్కడ మనకు కనిపిస్తోంది. అయితే ఎందుకు అడ్డుకుంటున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. మా కరెస్పాండెంట్ సురేంద్ర జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, ఏం జరుగుతోంది? చూస్తున్నాం, సత్తెనపల్లి మొత్తం పోలీసుల వలయంలో కనిపిస్తోంది మనకి. ఎక్కడ లోపలికి రాకుండా అడ్డుకుంటున్నారు కార్యకర్తలందరినీ. ఏం జరుగుతోంది? రెంటపాళ్ల గ్రామానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ఆ టీడీపీ కార్యకర్తలు, అదేవిధంగా వైసీపీ పోలీసులకు సంబంధించి వేధింపులు తాళలేక వైసీపీ సర్పంచ్గా ఉన్న నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆయన విగ్రహాన్ని కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో విగ్రహావిష్కరణకి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు పోలీసులు జగన్మోహన్ రెడ్డి పర్యటనకే ఫస్ట్ అనుమతి లేదన్నారు. అసలు భారీ స్థాయిలో వస్తారు కాబట్టి ఎవరూ రావడానికి వీల్లేదంటూ చెప్పారు. చివరికి కేవలం 100 మందిని మాత్రమే అలౌ చేస్తాం, 3 వాహనాలు మాత్రమే అలౌ చేస్తామంటూ వాళ్ళు చెప్పిన పరిస్థితి కూడా కనిపించింది. అయితే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే వేల సంఖ్యలో కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, జనాలు కానీ వస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానం అటువంటిది. అయితే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పర్యటనని ఇబ్బందులు గురి చేయాలి, పర్యటన జరగకుండా చూడాలని ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగానే పోలీసుల ఆంక్షల్ని భారీ స్థాయిలో పెట్టే పరిస్థితి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి పర్యటనలో పోలీసులు నామమాత్రపు పాత్రనే పోషించారు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీని కూడా కల్పించలేదు. కానీ ఈ రోజు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి ముందు 2 పోలీస్ కాన్వాయ్లు పెట్టి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు తాడేపల్లి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ప్రస్తుతం గుంటూరు జిల్లా దాటి పల్నాడు జిల్లాలోకి జగన్మోహన్ రెడ్డి ప్రవేశించారు. ఇది భారీ స్థాయిలో ఎక్కడికక్కడ ఇటు ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారనే వార్తల నేపథ్యంలో పూర్తిగా ఈ పల్నాడు జిల్లాకు సంబంధించి అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలంతా కూడా రెంటపాళ్లకు చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 30 ప్రాంతాల్లో సత్తెనపల్లి పరిధిలో రెంటపాళ్లకు వెళ్లే గ్రామానికి సంబంధించి ప్రతి చోట కూడా 30 చెక్ పోస్ట్ ని పోలీసులు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని కూడా అడ్డుకుంటున్నారు. ఎవరిని దగ్గరలో ఉన్న వాళ్ళని కూడా, ఎవరిని బైకుల్ని కూడా అలౌ చేయట్లేదు, 4 వీలర్స్ ని అలౌ చేయట్లేదు. కనీసం నడిచి వెళ్లే వాళ్ళని కూడా అలౌ చేయకుండా బయటికి పంపుతున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. ఉదయం నుంచి కూడా ఎందుకు ఈ పర్యటన చూసి అంత భయపడుతోందంటే ఏం చెప్తారు? ఎందుకంటే చూస్తున్న అడ్డదారుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఊర్లోకి వెళ్తున్న దృశ్యాలు కొన్ని మనకు కనిపిస్తున్నాయి బైక్ ని. ఎందుకంటే ప్రతి పర్యటన వేరు, ఈ పర్యటన వేరు అన్నట్టుగా చూస్తున్నారు. ఏంటి కారణం? ఇది కేవలం పరామర్శ మాత్రమే కదా, దానికి ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు? అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలంలో ప్రభుత్వం మీద పూర్తిగా ప్రజల్లో వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపించింది. ఆ వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి పర్యటనలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి బ్రహ్మరథం పడుతున్నారు. దీన్ని కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతుంది. మనం పొదుల్లో చూసాం, అక్కడ రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతులకి మద్దతు ధర ఇవ్వాలంటూ ఆయన వెళ్లిన నేపథ్యంలో ఊహించని స్థాయిలో దాదాపు 40,000 మంది పెద్ద ఎత్తున అక్కడ ప్రజలు రావడం, దాన్ని కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోయింది. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మళ్లీ సత్తెనపల్లి రాబోతున్నారు. ఒక పార్టీ కార్యక్రమానికి, అంటే ఒక కార్యకర్తలకు అండగా జగన్మోహన్ రెడ్డి నిలబడుతున్నారు అనేది మరింత కార్యకర్తల్లోకి వెళ్తే అది మరింత రెట్టింపు ఉత్సాహంతో వైసీపీ కార్యకర్తలు పనిచేస్తారు. కాబట్టి ఇటువంటి ఒక వార్తల్ని బయటికి రాకూడదు, ఎక్కడికక్కడ మేము అడ్డుకున్నాము అనే వార్తనే రావాలి అనేది టీడీపీ కూటమి ప్రభుత్వం అనుకుంది. దానిలో భాగంగానే ఇక్కడ పోలీసుల్ని ఉపయోగించింది. అనుమతి లేదు అంటూ చెప్పిన పరిస్థితి. జనరల్ గా జగన్మోహన్ రెడ్డి వచ్చిన టైంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, 100 మందికి మాత్రమే అనుమతిస్తామంటూ చెప్పిన పోలీసులు దాదాపు 2,000 మంది పోలీసులు ఇక్కడ పహారా పెట్టారు. 18 దాదాపు 30 చెక్ పోస్టులు పెట్టారు. మన రెంటపాల్లో వస్తే అక్కడ ఆధార్ కార్డు చూసిన తర్వాత అక్కడ గ్రామంలో ఉన్న ప్రజలను పంపిస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి అడ్డుకుంటున్నారు. నిజంగా పర్యటనని సజావుగా సాగాలంటే ఇది ధర్నా కాదు, నిరసన కాదు, లేదా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం కూడా కాదు. కేవలం వైసీపీకి సంబంధించిన ఒక కార్యక్రమం. ఆ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని ఆయన పరామర్శించబోతున్నారు. దీన్ని కూడా కూటమి ప్రభుత్వం తట్టుకునే పరిస్థితి లేదు. దానిలో భాగంగానే ఎక్కడికెక్కడ ఆటంకాలు సృష్టించాలి, అడ్డుకోవాలని ఒక తాపత్రయం అయితే చాలా స్పష్టంగా కనిపించింది. దానిలో భాగంగా 2,000 మంది పోలీసుల్ని ఒక సత్తెనపల్లిలో దించారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత భయం ఉందో అర్థమవుతుంది. పోలీసుల్ని పూర్తిగా పెట్టి ఇక్కడ ఈ పర్యటన ఏదో విధంగా అడ్డంకులు సృష్టించాలనేది కూటమి ప్రభుత్వం లక్ష్యంగా అయితే కనబడుతుంది. పల్నాడు జిల్లాకి సంబంధించి, గుంటూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ కీలక నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా ప్రస్తుతం ఎక్కడున్నారు? వాళ్ళని లోపలికి అనుమతించారా? ఇంకా వాళ్ళు ఏమైనా కాన్వాయ్లో ఉన్నారా?
అంటే ఉదయం నుంచి కూడా నేనున్న ప్రదేశం ఏదైతే ఉందో ఐదులాంతల సెంటర్, ఈ సెంటర్ నుంచే వైసీపీ నాయకులంతా కూడా రెంటపల్లి చేరుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే రోడ్డు నుంచి రాబోతున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన ప్రతి వాహనాన్ని కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎవరిని ఎలా చేయమని చెప్తున్నారు. కేవలం 5-6 మంది నేతలు మాత్రమే ఇప్పటికి రెంటపల్లి చేరుకున్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఆటోనగర్ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి రాబోతున్న నేపథ్యంలో దాదాపు ఒక 10,000 మంది వరకు అక్కడ కార్యకర్తలు చేరుకున్నారు. నాయకులంతా కూడా అక్కడే ఉన్నారు. ఎందుకంటే పోలీసుల ఆంక్షలు పూర్తిగా ఉన్నాయి. ఆంక్షలను ఛేదించుకుని ఒక్కొక్క కార్యకర్త ఇక్కడికి వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు వీళ్ళంతా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. పోలీసులు మాత్రం కేవలం 100 మందినే పంపిస్తాము, 3 వెహికల్స్ పంపిస్తామంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే పోలీసులు ఏదైతే 3 వెహికల్స్ ఇచ్చారో ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు లేదా మాజీ మంత్రులు, వైసీపీకి సంబంధించిన నేతలు కూడా వెహికల్స్ ఇచ్చిన పరిస్థితి. ఆ వెహికల్స్ ని కూడా పై అధికారుల పర్మిషన్ లేకుండా లోపలికి పంపే పరిస్థితి అయితే కనబడట్లేదనే చెప్పాలి. కొంత పోలీసులు వాగ్వాదం తర్వాత మాత్రమే నాయకుల్ని పంపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎమ్మెల్సీలు సైతం వస్తున్నారు. పూర్తిగా ప్రభుత్వ పదవులు ఉన్న వాళ్ళు వచ్చినా గానీ వాళ్ళని కూడా పంపించే పరిస్థితి అయితే కనిపించట్లేదు. పూర్తిగా నాయకులంతా కూడా వస్తున్నారు. ఎక్కడికక్కడ అడ్డుకున్న పరిస్థితి. మనతో పాటు ఎమ్మెల్సీలు ఉన్నారు. సార్ ఏం చెప్తారు, ఎక్కడికక్కడ అడ్డుకున్న పరిస్థితి ఏం చెప్తారు? ఇవాళ జగన్మోహన్ గారి సరిష్మా సూపర్ గా జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏది అమలు పరచలేదు కనుక చక్కగా జగన్మోహన్ చేస్తున్న నమ్మకంతో ప్రతి ఒక్కరు వెస్ట్ గోదావరి నుంచి నేను వస్తున్నా. ప్రతి ఎక్కడ చూసినా జగన్మోహన్ గారి బ్యానర్లు కట్టి చక్కగా ఆనందంతో ఉత్సాహంతో ఉన్నారు. సార్ ఏంటి ఎంత బారికేట్లు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రభుత్వ నిరసన తెలియట్లేదు, ధర్నా చేయట్లేదు, కేవలం వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తే ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకు పట్టుకుందంట? అంటే జగన్మోహన్ గారు అంటే సరిష్మ ఎక్కువ ఉంది కాబట్టి ప్రజలందరికీ చక్కని రీతిలో ఉన్నారు. దీన్ని పోలీసు వ్యవస్థ కూడా గతంలో అయితే అందరూ సమానం చూసిన జగన్మోహన్ గారు చూసారు. ఇవాళ ఆ వ్యవస్థ కాకుండా ఇవాళ మన ఎక్కడ చూసినా ఆఫ్ చేద్దాన్ని చూస్తూ ఆయన కట్టడి చేయాలని చూస్తారు. కానీ మొన్న జరిగిన పొగాకు ధర్నా చూసి వాళ్ళ పొదిలి ధర్నా చూసి వీళ్ళకి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఎక్కడ మళ్ళీ ఆ విధంగా జరుగుతుందని. కానీ ఏ విధంగా జరిగినా జగన్మోహన్ గారు చక్కని రీతిలో జరుగుతుందని చెప్పారు. ఇది చెప్తున్నారు. పొదిలి ఘటనతోటి ప్రభుత్వానికి పూర్తిగా కొంత భయం పట్టుకుంది. దానిలో భాగంగానే ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు. ప్రభుత్వ ఆంక్షలు ఎన్ని పెట్టినా గానీ జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా పెరుగుతూనే ఉంది. దానికి ఈ పర్యటనలే ఉదాహరణ, ప్రజలు పట్టే బ్రహ్మరథమే ఉదాహరణ అంటూ కూడా వైసీపీ నేతలు చెబుతున్న పరిస్థితి. ఎవరిని అడ్డుకున్నా ఖచ్చితంగా వాళ్ళంతా కూడా ఇక్కడ చేరుకుంటారు. మనం చూస్తే పోలీసులు భారీ సంఖ్యలో దాదాపు 2,000 మంది పోలీసుల వరకు ఈ రోజు కాపలా పెట్టిన పరిస్థితి. 30 చెక్ పోస్టులు పెట్టిన పరిస్థితి. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రెంటపాలెం ఇప్పుడు వెళ్లే పరిస్థితి మనం రెంటపాలెంలో చూస్తే అక్కడ పోలీసులు కంట్రోల్ చేయడానికి కొంచెం లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే అంత పెద్ద ఎత్తున ప్రజలు బ్రహ్మరథం పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి చూడాలంటే వాళ్ళంతా వస్తున్న పరిస్థితి. పోలీసులు కొంత అసహనానికి లోనవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చే ఒత్తిడిని పోలీసులు తట్టుకోలేని పరిస్థితి కూడా ఇక్కడ సత్తెనపల్లిలో కనిపిస్తుందనే చెప్పాలి. బిందు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో అంటే ఈ ప్రస్తుతం మనమున్న ప్రదేశానికి జగన్మోహన్ రెడ్డి మరో అరగంటలో ప్రాంతంలో ఇక్కడ చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత దాదాపు భారీ ర్యాలీ కూడా ఉండబోతుంది. ఎందుకంటే ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడి నుంచి దాదాపు 6 కిలోమీటర్ల పాటు రెంటపాలెం గ్రామానికి ఆయన చేరుకోబోతున్నారు. అక్కడ ఇప్పటికే అసలు రోడ్లు కూడా ఎటు ఖాళీ లేని పరిస్థితి. దాదాపు ఆ ఒక్క ప్రాంతంలోనే దాదాపు 500 నుంచి 700 మంది పోలీసులు ఉన్నారంటే అక్కడ పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ఏ ఒక్క నాయకుడిని కూడా అటు పంపించే పరిస్థితి లేదు. ఎవరిని కూడా ఎలవ్ చేయట్లేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. కేవలం పై అధికారుల ఆదేశాలంటూ ఇక్కడ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 100 మంది 3 వెహికల్స్ అంటే దాన్ని ఎటు పరిస్థితుల్లో కుదరదంటూ వైసీపీ నాయకులు చెప్పారు. అయితే ఇప్పటికే వైసీపీ నాయకులందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. ఎవరిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొకూడదంటూ పోలీసులు నోటీసు ఇచ్చారు. నోటీసులు కూడా బేఖాతరు చేస్తూ వైసీపీ నేతలంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటు వస్తున్న పరిస్థితి కేవలం గుంటూరు హైవే నుంచి చుట్టుకుంట ప్రాంతానికి అంటే కేవలం 1.5 కిలోమీటర్ల ప్రాంతానికే జగన్మోహన్ రెడ్డి రావడానికి 40 నిమిషాల టైం పట్టిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టడంతో పాటు వేలాది మంది జగన్మోహన్ రెడ్డి వెనకాతలు వస్తున్నారు. ఎదర పోలీసు కాన్వాయ్ సిస్టమ్ 2 ఎస్కాట్ వెహికల్స్ ను కొట్టి పోలీసులు అక్కడ తీసుకొస్తున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతానికి వెళ్లబోతున్నారని చెప్పాలి. పోలీసు ఆంక్షలను సైతం పక్కకి పెట్టి పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు గానీ నాయకులు గానీ జగన్మోహన్ రెడ్డి వెంట వస్తున్నారనే చెప్పాలి. బిందు. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.